రాష్ట్ర వ్యాప్తంగా ఈనాడు 2 లక్షల మంది పట్టు రైతులు ఉన్నారు. దాదాపు 500 మందికి పైగా 10,000 మంది రీలర్లు ఉన్నారు. మరి వీళ్ళందరూ కూడాను రీలర్లకు 1 కేజీ పట్టు దారానికి 130 రూపాయల వంతున గతంలో ప్రకటించి అమలుపరిచినారు. రైతులకు కేజీ బైవోల్టిన్ గుళ్లకు 50 రూపాయల వంతున ప్రకటించి దాదాపు 15 ఏళ్ల కాలము అది కొనసాగించినారు. అయితే జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత అదంతా పెండింగ్ పడుతూ వచ్చింది. ఇస్తామని చెప్పానని ఇప్పుడు ఇవ్వలేదని కూడా అనలే. ఈ దినముకు కూడాను ఈనాడు మార్కెట్లో ప్రతి కేజీకి 50 రూపాయల వంతున ఇన్సెంటివ్ రికార్డు చేస్తున్నారు. అయినా కూడాను ప్రభుత్వం రైతులకి ఖాతాల్లోకి చెల్లించడం లేదు. గతంలో అట్లా కాదు. ఈనాడు మార్కెట్లో అమ్మితే 15 దినాలకే చెల్లించేది. ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి మొత్తం బకాయి పడి ఈనాడు 60-65 కోట్లకు ఇద్దరికి కలిసి రైతులకు రీలర్లకు. కాబట్టి ఎన్నిసార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకోబోయినా ఇది మనకు సమస్య పరిష్కారం కాదు. మా పట్టు రైతుల సమస్యలపైన మేము ధర్నా కార్యక్రమాన్ని మొదలు చేసినాము. అయినా గానీ మాకు ప్రభుత్వ అధికారులు గానీ ఎవరు గానీ స్పందించకుండా, అధికార పక్షం వారి గానీ ఎవరు స్పందించకుండా మా పైన నిర్లక్ష్య వైఖరి ప్రదర్శిస్తున్నారు. దాదాపు 100 కోట్లు పెండింగ్ పెట్టినారు. ఈ రోజు మేము రోడ్డు పాలయ్యి భిక్షాటన మొదలు పెట్టినాము. అయినా మా కార్యక్రమాలు చూసి ఈ బుద్ధటికైనా మీరు దిగివచ్చి మాకు రావాల్సిన, మా రైతులకు రీలర్లకు రావాల్సిన ఇన్సెంటివ్ వెంటనే విడుదల చేసి మమ్మల్ని ఆదుకోకపోతే గన రాష్ట్ర వ్యాప్తంగా గూళ్ల మార్కెట్లో అన్ని బంద్ చేసి ఈ కార్యక్రమంలో భాగంగా ఈ రోజు మొత్తం రైతాంగము రీలర్లందరూ కలిసి హిందూపురం సిటీలో బిచ్చాటనం చేయాల్సినటువంటి పరిస్థితికి ఈ రోజు రైతులని రీలర్లు తీసుకొచ్చినటువంటి పరిస్థితి. ఇప్పటికైనా రైతులని రీలర్లు ఆదుకొని తక్షణమే 67 కోట్లు రిలీజ్ చేయకపోతే ఈ సమ్మెను నిరంతరంగా కొనసాగిస్తామని చెప్తాను.